టేకుమట్ల మండలంలో అక్రమ ఇసుక తరలింపును వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు టేకుమట్ల మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. టేకుమట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సట్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. బూర్నపల్లి గ్రామ పరిధిలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఇసుక తరలింపుకు వినియోగిస్తున్న జేసీబీలు, టిప్పర్లను సీజ్ చేసి ఇసుక మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. టేకుమట్ల మండలం నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచ్లు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మన భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని, మక్కల విషయంలో కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది మన టేకుమట్ల చిట్యాల మండలంలో జరిగి రైతులు చెప్పుకోగానే నిన్న చిట్యాల మండలానికి రైతుల ఆవేదన విని వెంటనే స్పందించి వెంకటరమణారెడ్డి గారు నిన్న చిట్యాలలో ధర్నా చేయడం జరిగింది. అదే టైంలో వెంకట్రావుపల్లె బి ప్లస్ బూర్నపల్లి 2 గ్రామాల ప్రజలు అక్కడ అక్రమంగా జేసీబీలు పెట్టి ఒక 10 టిప్పర్లతోటి 3-4 నుండి అక్కడ ఇసుక నడుస్తుందని చెప్పి ఆవిడున్న రైతులు అక్కడ ఉన్న టిప్పర్ను ప్లస్ జేసీబీలను అక్కడ ఆపి మా ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు గారికి ఫోన్ చేయడం జరిగింది. మేము కూడా చిట్యాలనే ధర్నాలే కూర్చున్నాం. రమణారెడ్డి సార్ మమ్మల్ని పిలిచి, అరే మీ కాడ ఇసుక పట్టుకున్నారట, మరి ఏం సంగతి, పోదాం పమ్మనవలే. సరే సార్, మాకు విషయం తెలియదు, రైతులు పట్టుకుంటే పోదామని చెప్పి ఉటా మేము ఆల్రెడీ బూనపల్లి వాగులకు పోవడం జరిగింది. పోయే వరకు టిప్పర్లతోటి జేసీబీ 100 చైన్ బండితోని లోడింగ్ జరుగుతున్నది. అక్కడ ఎంఆర్ఓ మేడం కానీ, సిఐ గారు, ఎస్ఐ గారు, వాటికి సంబంధించిన మండల స్టాఫ్ అంతా రావడం జరిగింది. అక్కడ వాస్తవానికి టిప్పరు కానీ జేసీబీ కానీ ఎంఆర్ఓకు అధికారం లేదు పర్మిషన్ ఇచ్చేంత. సరే మేడం గారు ఏం చెప్పారు, మేము గుట్టకున్నటువంటి ఇసుకకే ఇచ్చినాం తప్ప ఇక్కడ వాగులకు ఇవ్వలేదు, మాకు వాగులకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మా శాసనసభ్యులు గారి ముందు మాట్లాడడం జరిగింది. సారసుతో మాట్లాడి ఇక్కడ భూగర్భ జలాలు నాశనం అయిపోతాయి, బోర్లు ఎత్తిపోతాయి, కాలం పరిస్థితి అధ్వానంగా ఉన్నది. సిఐ గారు, ఎంఆర్ఓ మేడం గారు, మీరు తక్షణమే ఇక్కడ ఉన్న బండ్లను ఎలాంటి పర్మిషన్ లేకుండా నడవడం జరుగుతుంది, ఈ బండ్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇక్కడున్న మండల ఎంఆర్ఓ గారు కానీ, ఎస్ఐ మేడం కానీ, సిఐ గారు సుధా ఆల్రెడీ బండ్లు సీజ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మమ్మల్ని అందరినీ బయటికి పంపించడం జరిగింది. మేము వెళ్ళి వచ్చినాం. వీళ్ళకి ఏం జరిగిందో ఇక్కడ అధికార బలంతోనో దాంతోనో తప్ప ఆ బండ్లను వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. లోపల ఏం జరిగింది, ఇక్కడ ఎంఆర్ఓనా ఇక్కడ ఉన్న అధికారుల ఏదో మాకు సంబంధం లేదు. ఎట్లా మీరు వదిలిపెట్టిరు మేము పట్టించిన బండ్లననే దాంతో ఈరోజు మేము టేకుమట్ల మండలంలో ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే నిన్న పట్టుకున్నటువంటి బండ్లను జేసీబీతో సహా, టిప్పర్లు జేసీబీతో సహా మొత్తం ఇక్కడ ఉన్నట్టు బండ్లను సీజ్ చేయాలి. సీజ్ చేస్తామని మాట ఇస్తేనే మేము టేకుమట్ల సంట నుండి లేస్తాం తప్ప అంతదాకా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ రైతులు కానీ లేచే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇంకా ఎన్నో మాయా మాటలు చెప్పి తాడు బొంగరం లేనోడు కూడా ఏదేదో చెప్తున్నాడు. ఇక్కడ మా నాయకుడు అక్కడ జరుగుతున్న అన్యాయం పెట్టి చూపించిందే తప్ప ఏ ఒక్క వ్యక్తిని సుతా అజేయలేదు. అవన్నీ ఉత్తుత్త మాటలు, వాడు ఎన్ని చేసినా వానికి విజ్ఞతకే వదిలేస్తాం తప్ప ఇంకేమి లేదు. తక్షణమే ఇక్కడ ఉన్న జేసీబీను, లారీలను సీజ్ చేయాలని చెప్పి మా ఎస్ఐ గారు మేడంను, ఎంఆర్ఓ మేడం గారిని కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి చేతులు కలిపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూగర్భ జలాలన్నింటినీ కూడా తీసుకెళ్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముందు కూడా ఈ భూగర్భ జలాలు తగ్గకుండా, అక్రమ ఇసుక రవాణా జరగకుండా మేము అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. నిన్న అక్కడ ఉన్నటువంటి వెహికల్లను సీజ్ చేయకుండా వదిలేసిర్రు. ఇప్పటికైనా కూడా ఆ వెహికల్లను సీజ్ చేసి ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ల మీద కేసులు పెట్టి ఇక్కడ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులపైన కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంత ఘోరమైన అధికార దుర్వినియోగం జరుగుతున్నా కూడా ఈ జిల్లా కలెక్టర్ కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఏం మాట్లాడకుండా సైలెన్స్గా ఉన్నారంటే ఇది వీళ్ళందరి కనసాలలోనే జరుగుతుందని అర్థమవుతుంది. ఇవాళ జిల్లా స్థాయి శాండ్ కమిటీకి కూడా ఒక లారీకి కానీ, జేసీబీకి కానీ పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. నువ్వు కోటంచ దేవస్థానం పేరుతోటి అక్రమంగా దొంగ ఇసుక రవాణా చేసుకుంటున్నావు అంటే ఎంత అధికార దుర్వినియోగం జరుగుతున్నదో చూడాలి. దీనికి ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయకుండా ప్రజల తరపున అధికారులు పోరాటం చేసి
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. రైతులందరినీ కాపాడుకుంటాం, ఈ ప్రాంత సహజ వనరులను కూడా కాపాడుకుంటామని తెలియజేస్తూ వెంటనే నిన్నటి బండ్లను సీజ్ చేయాలి, కేసులు కావాలి. లేకుంటే తహసీల్ ఆఫీసులో కూడా మళ్ళీ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కేసులు కాకుంటే రేపు మళ్ళీ ఇదే చోట ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని పేర్కొంటూ ముగిస్తున్నాను.